నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం కింగ్ కోటి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాం. సో నిన్న బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకుల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగిన మాట మనం చూస్తున్నాం. వార్తలో కూడా ఇప్పటివరకు ఆ విషయాలన్నీ కూడా మనం చూసాం. దాదాపు 24 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్కి గురైన పరిస్థితి. సో ఈ ఒక్కసారి నేను ఆ హాస్పిటల్లో ఉన్నా. సో ఆ వార్డుకి సంబంధించిన ట్రీట్మెంట్ అవుతా ఉంది ప్రాసెస్ అంతా కూడా. సో నిన్న నైట్ నుంచి కూడా ట్రీట్మెంట్ అయినప్పటికీ కూడా మరి ఇప్పటికీ చాలామందికి ఇంకా కడుపు నొప్పిగా ఉందంటూ కూడా కొంతమంది విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఒకసారి వార్డులోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సో ఇది పరిస్థితి. సో ఒక్కసారి ఇక్కడ ట్రీట్మెంట్ కూడా జరుగుతూ ఉంది. సో ఎక్కడికక్కడ సో సిచ్యువేషన్స్ కూడా చిన్న పిల్లలు కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా అందుతూ ఉంది. కానీ మరి ఇక్కడ నుంచి ఎట్లా ఉంది పరిస్థితి అనేది అర్థం కాని సిచ్యువేషన్స్ అంటే బయట రకరకాల విమర్శలు వార్తలు వస్తున్నప్పటికీ కూడా సో ఇక్కడున్న ట్రీట్మెంట్ పరిస్థితి కానీ ఇక్కడ వార్డులో సో డైరెక్టర్ కూడా గురుకుల పాఠశాలకు సంబంధించిన డైరెక్టర్ కూడా ఆయన రావడం జరిగింది. సో ఆయన ప్రతి పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. సో ఏదేమైనా కూడా చిన్నపిల్లల విషయంలో ఎందుకంటే దాదాపు నిన్న ఒక్కరోజే 67 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్కి గురైన పరిస్థితి కనపడతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే సో ఇక్కడున్న పరిస్థితుల్లో ఒకసారి చూడొచ్చు. ఇదంతా కూడా వార్డుకి సంబంధించి సో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్న అండర్ ట్రీట్మెంట్లో ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. సో చూడొచ్చు అంటే మొత్తం కూడా సో డాక్టర్స్ కూడా కేర్ తీసుకుంటున్నారు అంటున్నారు. కానీ చాలా మందికి ఇంకా ఇబ్బంది కనపడతా ఉంది. సో ఎందుకు ఈ గురుకుల పాఠశాలలు అన్నింటిలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకంటే ఎక్కువ శాతం ఫుడ్ పాయిజన్ సిచ్యువేషన్స్ ఎక్కువ కనపడతా ఉన్నాయి. దాదాపు నిన్నొక్క రోజే 67 మంది అంటే పలు చోట్ల అంటే దాదాపు ఇక్కడ 24 మంది సో మాదాపూర్ గురుకుల హాస్పిటల్లో కూడా కొంతమందికి అస్వస్థత గురైన పరిస్థితి కనపడుతుంది. దాదాపు నిన్నొక్క రోజే 67 మందికి ఫుడ్ పాయిజన్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ పరిస్థితులు కూడా ఒకసారి మనం చూడొచ్చు. ఒకసారి మనకి విజువల్స్లో కనపడతా ఉంది. సో అన్న మీ బాబు ఉన్నాడా లోపల? సో ఇది పరిస్థితి. సో పేరెంట్స్ కూడా సో ఖచ్చితంగా కొంత చూడొచ్చు. ఒకసారి ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది. దాదాపు నిన్న ఒక్కరోజే దాదాపు 67 మంది విద్యార్థులు సో దీనికి సంబంధించిన వార్డు కూడా అక్కడ ట్రీట్మెంట్ అవుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే కొంచెం అక్కడ సిచ్యువేషన్స్ కూడా మనకు చూస్తున్నాం. నిన్న ఒక్క రోజు గురుకుల పాఠశాల ఇది మొదటి రోజు కూడా కాదు. గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్స్ అనేవి తరచూ జరుగుతున్నాయని మీడియాలో కూడా కథనాలు రావడం జరుగుతుంది. మనం కూడా చాలా అంశాల్లో ఈ పాయింట్స్ లేవనెత్తిన పరిస్థితి అయినా కూడా ఫుడ్ పాయిజన్స్ ఎందుకు జరుగుతా ఉన్నాయి? मुशीराबाद गर्ल्स हॉस्टल में थोड़ा सा प्रॉब्लम हो गया था खाने का, तो गर्ल्स अबाउट 35 children got affected with that. I think they got some type of an infection. Food was not proper actually. We have already taken action. We have suspended the people who are looking after this, the principal and the people who provide the food जो भी करते हैं. And now अभी जब भी मैं देखा हूँ तो लोग बच्चे stable है. Some girls have little bit more infection. So some of them will be discharged also. 15-20 लोग discharge भी हो जाएंगे. और some are shifted to another hospital because they have slightly more infection and they need to be under observation. So at the moment this is what it is, and all the doctors here are taking good care of them. I have spoken to the parents also. The parents also are very happy with the way the doctors are taking care. All the nurses and the whole hospital is behind all the girls. But there are some girls who have little more infection. उनको थोड़ा सा पेट में दर्द हो रहा है. But लेकिन आज 15 लोग तो इंशाल्लाह लड़के लोग डिस्चार्ज हो जाएंगे. और जो थोड़े जो लड़कियां हैं उनको ऑब्जर्वेशन में रखेंगे. बट दे आर स्टेबल, दे आर नथिंग रॉन्ग विद देम. बट मे बी बिकॉज दे हैव slightly more infected with the food poisoning, so they will be there for another 2 or 3 days, and then after that they will be discharged as well. But it's a very unfortunate thing, but we have taken very stringent action, and then it should not have happened, but it has happened. So we are very strict on those lines, and because children should be provided with good food, nutritious food, and not this type of food. I have taken action, and we have suspended the people who are involved in this, and inshallah everything will be fine. Last time kuda kontamandi chanipovam kuda jarigindi hostel lo. Yes, that was long back. I don't know what happened before that, so I really don't know. I am just talking. Abhi jo baat hui wo we are taking good care of them. जो whatever happened, I cannot correct it now. But now whatever has happened today,
and that whatever happened also is very bad, very sad, and it should not happen. It should not have happened this time also, but it has happened, and we are very strict on those lines, and we have taken immediate action, and then inshallah we will next time instruct every school to first actually taste the food and then give it to the children. అంటే 400 పీపుల్స్ ఉంటే ఓన్లీ 30 ఈ మెంబర్స్ కి ఎందుకు అట్లా అయింది? some थोड़े लोग को इन्फेक्शन हो गया, खाना हो जाता, everybody doesn't have to get infected. हर बार some people are strong रहता, उनका immunity strong रहती, और बाद बच्चे उनकी immunity अच्छी नहीं रहती तो कम रहती, तो उसी वजह से हुआ है. बट लेकिन देखिए it's a negligence है on part of people who have provided whoever is providing the food there, and we have taken action. Inshallah next time inshallah we'll try and correct and make sure that these type of things don't happen again. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇట్లా ఫుడ్ పాయిజన్ ఘటనలు చాలా జరుగుతున్నాయి అని No, చెప్పేసి ऐसा कुछ भी नहीं. This is actually I am not here to talk about politically. I am not going to say anything because it is affecting the children. Because the children are for me more important than anything else. So please don't make it political, because the children are very good. The government is taking good care of them. The only thing, these incidents have happened. I mean, as you have said, many incidents are happening. I mean, I have not seen it. I have not heard it. But my madam was saying that it happened some months back, or I don't know. At that time I was not there. But we'll make sure that this thing will not happen. It is not a political thing here. We are here for. I'm here for the children, and I'm here for their well-being. That is for me is more important than और कोई दूसरी चीज होता है, because please do not make it political. And also I request everybody, all, because your esteemed reporters, I know you all want to have everybody, you have a deadline, you have a lot of competition among yourself also, so you also want to go there. Please, if you can avoid for some time, to going there all the time, and సార్లు కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్టళ్లలో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది ప్రాణాలే కోల్పోతున్నారు. అయినప్పటికీ కూడా మరి ముఖ్యమంత్రి గారు మాత్రం ఎప్పుడు హాస్టల్స్ ని సందర్శించట్లేదు, తన గేమ్స్ మీద ఫోకస్ పెడుతున్నారు అంటున్నారు. No, we are taking care. There is nothing we cannot when talk about the CM. CM has got nothing to do here. I mean, is the ministry, our ministry, have to take care of it, and then we are taking proper care. And I will inform the Chief Minister also what has happened. The హరీష్ రావు respected గారి Chief Minister. స్టేట్మెంట్ అవి A statement, anybody can give any statement. So the statements are very, in this type also things, even for these things we blame and our party, which is also not right. I think this is not a political session. We are not going to take any point. Did I say that everything is okay? I said that, okay, there is a problem, this thing has happened. So I am owning that responsibility. I am not running away from the responsibility. But then people talking like that, it is not a very good sign. You are playing politics on children. How Because many the children persons are ill. suspended, kara? Now you have suspended all the people. How many? The secretary, all three, the people who provide food, and then I think the principal, deputy warden. సరే, ఇలాంటి ఘటన జరగకుండా ఏం చర్యలు No, we తీసుకోవాలి? have to, as I have said, first of all, I will instruct. Today I already instructed every, hostel, wherever there is a hostel, and instructed that they should eat the food first and then provide to the children. సో మనం పైన ఒక మాక్లై కొట్టడం జరిగింది. సో కొంత అనివార్య కారణాల వల్ల అక్కడ పేరెంట్స్ కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్న క్రమంలో సో కొంత మనం అక్కడ కట్ చేసుకుని మనం ఇక్కడ కంటిన్యూ చేయబోతున్నాం. సో ఇప్పుడే అజారుద్దీన్ కూడా రావడం జరిగింది, కన్సల్ట్ మంత్రి, మైనార్టీ శాఖ మంత్రి. సో ఎందుకంటే మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో జరిగిన ఫుడ్ పాయిజన్కి సంబంధించి కాబట్టి ఆయన ఖచ్చితంగా జవాబుదారే. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఆయనకి మైనార్టీ శాఖ ఇవ్వడం జరిగింది. సో మొన్నటి వరకు కనీసం ఆ శాఖను పట్టించుకున్నట్టు లేడు, అది వేరే ఉద్దేశం. కానీ ఇప్పుడు ఏదైతే మైనార్టీ శాఖకు సంబంధించి ఏదైతే ఫుడ్ పాయిజన్స్ అవుతా ఉన్నాయో ఖచ్చితంగా దీనికి జవాబు అయితే గవర్నమెంట్ చెప్పాల్సింది. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు 1000 మంది ఫుడ్ పాయిజన్కి గురైన పరిస్థితి, వేల మంది విద్యార్థులు, ఇదే గురుకుల విద్యార్థులు, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించిన విద్యాలయాల్లో ఖచ్చితంగా గురుకుల విద్యాలయాల్లో ఇట్లాంటి ఫుడ్ పాయిజన్స్ మనకి తరచుగా జరిగినాయి. వేలాది మంది విద్యార్థులు దీనికి గురవడం జరిగింది. చాలామంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా. వీటి గురించి కనీసం ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఒక ముఖ్యమంత్రి గ్లోబల్ సమిట్ అనే పేరు మీద దాదాపు 2 రోజుల పాటు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం మనకేదో నిధులు వస్తాయనే దాని మీద, మనకేదో ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయన్న దాని మీద మాట్లాడిన ఒక ముఖ్యమంత్రి, కనీసం విద్యాశాఖలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఈరోజు ఈ అంశాల మీద కనీసం మాట్లాడిన పరిస్థితి ఉంది. కనీసం ఈ అంశాల మీద మాట్లాడే పరిస్థితి ముఖ్యమంత్రికి లేదు. ఇప్పుడు ఆ టైం కూడా లేదు. ఫుట్బాల్ ఆడే టైం కనీసం ముఖ్యమంత్రి దీని మీద కేటాయించుంటుంటే
ఈరోజు ఇట్లాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ జరగకపోయేవి. ఇది ఒకటి కాదు, ఇది ఒకటే, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా కాదు. ఇది దాదాపు 1000 మంది విద్యార్థులు ఇప్పటివరకు ఇదే గురుకుల పాఠశాలల బారిన ఫుడ్ పాయిజన్ బారిన పడిన పరిస్థితి. దానికి మైనారిటీ మినిస్టర్ ఏం చెప్తా ఉన్నాడు ఆయన, ఇదేదో హఠాత్ పరిణామం, అనుకోకుండా జరిగిన అంశం. ఎందుకు అనుకోకుండా జరుగుతుంది? క్వాలిటీ లేని ఫుడ్ పెట్టడం వల్ల జరుగుతుంది. ఇది పనికి మాలిన ఫుడ్డు మన ఇంట్లో తినేదే మీకు పెడుతున్నాం అనేదో ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు కదా, పెద్ద పెద్ద మాటలు. మా మనవడు తినే బియ్యమే పెడుతున్నాడు చెప్తారు కదా. మరి ఈ బియ్యం కూడా పెట్టండి, మరి ఒకసారి చూద్దాం. మరి ఇప్పుడు ఏదైతే పిల్లలకు పెట్టిన ఫుడ్ ఉందో మరి మీ మనవళ్ళకో మనవరాళ్ళకో కొడుకులకో తినిపియండి. తమాషాగా ఉందా? ఎంతమంది చిన్న చిన్న పిల్లలు లోపల ఒకసారి ఆ విజువల్ చూస్తే మీకే అర్థమవుతుంది. వాళ్ళకి అపశుభం తెలియదు, ఇప్పటికీ కూడా ఏమైందో తెలియని సిచ్యువేషన్స్లో ఉన్నారు వాళ్ళు. మరి మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి టైం ఉన్న ముఖ్యమంత్రికి మరి వీటి మీద మాట్లాడడానికి కూడా కొంత టైం కేటాయిస్తే బాగుండేది. సో వీటి మీద కూడా మాట్లాడడానికి టైం కేటాయించి ముఖ్యమంత్రి వీటి మీద కూడా మాట్లాడాలి. ఫుట్బాల్ ఒకటే కాదు కదా, గ్లోబల్ సమిట్ పేరు మీద రకరకాల 1000 కోట్లు మనం ఖర్చు పెట్టి చేయాల్సింది కదా. ముందు చేయాల్సింది ఇవి, ముందు చేయాల్సిన వీటి మీద మానేసి ఒక ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఏదేదో మాట్లాడతాడు ఆయన. ముందు వీళ్ళందరికీ ఖచ్చితంగా మీరు ఎక్స్క్రేషియా ప్రకటించాల్సిందే. కనీసం మళ్ళీ ఇట్లాంటిది రిపీట్ అవ్వకుండా చేయగలిగితే అప్పుడు విజన్ గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. ముందు ఇవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా మీరు చేయగలిగితే అప్పుడు చూద్దాం. మనకు ఇప్పుడు కావాల్సింది మెస్సీతో ఫుట్బాల్ కాదు, విజన్ 2047 కాదు, గ్లోబల్ సమిట్ అంతకన్నా కాదు. అది కాదు తెలంగాణకు ఇప్పుడు అవసరం. ఇట్లాంటి వాటి మీద మనకు అవసరం, విద్యార్థుల భవిష్యత్తు అవసరం. పనికి మాలిన వాటి మీద మనం ఖర్చు పెడుతున్నాం కానీ కనీసం విద్యాశాఖ మీద కానీ వైద్యం మీద కానీ కనీసం ₹1 ఖర్చు పెట్టిన పరిస్థితి లేదా? ఏం చేయాలి మరి? కనీస ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు లోపల. ఇంకా చాలామందికి ఇక్కడ ఇప్పటికీ కూడా కడుపు నొప్పితో బాధపడుతున్న పరిస్థితి విద్యార్థులు. ఏం జరిగిందో కూడా తెలియని సిచ్యువేషన్స్లో ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు కనీసం ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఫోన్ చేసి తల్లిదండ్రులు ఫాలోఅప్ చేసుకుంటే కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళలే ఈ ఫుడ్ పాయిజన్కి సంబంధించి. ఇట్లాంటి గతి, ఇట్లాంటి విద్యాశాఖ మంత్రి మనకున్నాడు. సో ఈరోజు సాయంత్రం కూడా ఏదో మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ అంటుండు కదా, ఇక వాటికి పెట్టే పైసలు దీనికి పెట్టినా కనీసం విద్యాశాఖ కానీ లేదా విద్యార్థుల భవిష్యత్తు బాగుండే పరిస్థితి ఉంటుంది. నేనైతే కోరుకునేది ఒకటే, ఇట్లాంటి మళ్ళీ రిపీట్ కావద్దు. మరి తరచూ చెప్తున్నాం కానీ చేతకాని ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆల్రెడీ గత ప్రభుత్వం చేత కాదని ఈ ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఈ ప్రభుత్వం అదే పరిస్థితి ఉంది. దేని మీద ఖర్చు పెట్టాలో దాని మీద కాకుండా ఇతర వాటి మీద ఖర్చు పెడతా ఉన్నారు. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా దీని మీద అయితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. వీళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాలి. విద్యార్థులకి భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. మనం ఏదో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తాం, ఇంకోటి ఏదో చెప్తున్నాం మన హామీలు, ఇవి కాదు మనకు కావాల్సి. ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేయాలి. ఉన్న వాటిని భవిష్యత్తులో నిలుపుకునే ప్రయత్నం చేయండి. సో ఇది పరిస్థితి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. సో కెమెరామ్యాన్ ముఖేష్తో పవన్, ఓకే టీవీ.